ప్రస్తుతం దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల గురించే హాట్ టాపిక్. దేశవ్యాప్తంగా ఒకసారి నిర్వహించే జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో దేశమంతా ఒక్కసారిగా అలర్ట్ అయింది. మూడవసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం అందరినీ షాక్ కి గురిచేసింది. జమిలీకి ఆమోదం తెలిపినా ఎప్పుడు జరుగుతాయనే విషయంలో మాత్రం పూర్తి క్లారిటీ లేదు. దీనికి మరికొంత సమయం పడుతుందని న్యాయ నిపుణులు కూడా పేర్కొంటున్నారు. జమిలీకి పార్లమెంట్ ఆమోదముద్ర వెయ్యాలంటే రాజ్యాంగానికి 6 సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ 6 సవరణలు అమలు కావాలంటే 2/3 మెజారిటీతో సభ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్సభలో బీజేపీ సభ్యులకు అంత బలం లేదు. అదనంగా ఎంపీల మద్దతు అవసరం. లోక్సభలో ప్రస్తుతం ఎన్డీఏకి ఉన్న బలం 293 మంది. కానీ జమిలీ బిల్లు ఆమోదం పొందాలంటే 362 మంది సభ్యులు అవసరం. అయితే ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇది మోదీకి కాస్త కలిసి వచ్చే అంశమే. అయితే ఈ బిల్లుకు ఎన్డీఏలో కీలక భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ అంగీకరిస్తుందా అనేది ప్రశ్నగా మారింది. అసలు జమిలీ ఎన్నికల విషయంలో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచన ఏమిటనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. పార్లమెంటు ఉభయ సభలో జమిలీ బిల్లు ఆమోదం పొందాలంటే చంద్రబాబుతో సహా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా మద్దతు తెలపాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు మధ్యంతర ఎన్నికలకు అంగీకరిస్తారా అంటే కష్టమే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన అంత తేలిగ్గా దీనిని అంగీకరించే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 164 స్థానాలు దక్కించుకుంది. టీడీపీ చరిత్రలో ఇది అతిపెద్ద విజయం. దీంతో జమిలీ ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబు అంగీకరించే అవకాశం అస్సలు లేదని తెలుస్తోంది.